12 కోట్లు 10 కోట్లు కాదు నాకు తెలుసు అది. చూడండి రాడ్లు పెట్టారు, ఇది మీకు చిరస్థాయిగా ఉంటుంది. ఇది క్యూరింగ్ కరెక్ట్గా చేస్తే నీకు రోడ్డు బాగుంటుంది. అంటే మా నోడాలో ఫ్లాట్లు కొని ఎంతో ఆశతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ అందరం ఉండాలి అనే ఆశతో కట్టుకుంటే మరి గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసి 26 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు గత ప్రభుత్వంలో. నాకు తెలిసి ఇది 12 కోట్ల పని కూడా అయి ఉండదేమో. సరే అందరూ నా కాడికి వచ్చారు ఆ రోజు. రమేష్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా తీసుకొని నా దగ్గరికి వచ్చారు. మీ మీద నమ్మకం సార్ అని నేను ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడాను. ఇమీడియట్గా ఇక్కడ రావటం చూడటం చూస్తే ఇది అసలు లేవట్లా లేదు, రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. మరి వర్షపు నీళ్ళు పోయేది ఎట్ట కట్టారో ఆ రోజు, వాళ్ళు డిజైన్ ఎట్ట చేశారో వాళ్ళకే తెలియాలి, వైసీపీ గవర్నమెంట్కి. మాకైతే తెలియటంలే. పెద్ద వర్షాలు నీళ్ళు ఎట్టపోతే నాకు తెలియదు, కానీ చిన్న పాలు దాకా పసివాడు కానీ పోసేస్తే నిండిపోద్ది. అది అంత ఘోరంగా ఉంది ఆ కాలువ. మరి అది ఎట్ట చేయాలో కూడా మాట్లాడతాం. బట్ అయితే రాగానే వీళ్ళందరూ అడిగారు నన్ను, అర్జెంటుగా అన్న మీరు కరెంట్ వేయించండి, మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. నేను ఆ రోజు మా డి మనోహర్ ఉన్నారు, ఆ పరందామే గారు అంటే దీంట్లో ఎలక్ట్రికల్ ఈ గారు, ఆయన పోయి 80 లక్షలు తగ్గించి డిపాజిట్ 3 కోట్ల 20 లక్షలు కట్టి దీన్ని ఆ రోజు వేయించడం జరిగింది ఇమీడియట్గా. అదే రకంగా మళ్ళీ 4 రోజులు చూసాం, ఆ కాంట్రాక్ట్ని బతిలాడాం, నువ్వే చేయవా కొరవని. చేయలే. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు మంత్రి గారు, ఇంత అన్యాయం గట్ట జరిగిందని. అందుకని మళ్ళీ టెండర్లు పిలిచి వేరే మంచి కాంట్రాక్ట్ బతిలాడుకొని, ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళతో తొందరగా చేస్తారు, ఎవరు చేయరని నేనే వాళ్ళు బతిలాడటం జరిగింది. వేరే దీనికి ఎవరు రారు, అంత ఘోరంగా ఉంది. కానీ ఈరోజు చూస్తే నాకు ఆనందం వేస్తుంది. ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే అంత వేగంగా పనిచేస్తున్నారు. నిజంగా కాంట్రాక్టర్ని నేను అభినందిస్తున్నానండి. దీంట్లో మాత్రం ఈ లేఅవుట్ గత గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో ఈ లేఅవుట్ వేయడం జరిగింది. అప్పట్లో ఈ లేఅవుట్ ఒక 2 yearsలో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి దానికి టోటల్గా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంక్స్, కరెంట్ కనెక్షన్స్ మొత్తం ఫుల్ఫిల్గా తయారు చేసి మీకు ఫ్లాట్ ఓనర్స్కి అప్పచెప్తామని చెప్తే అప్పుడు అందరూ ఆశపడి ఎంప్లాయీస్ కానీ కొంతమంది ఇల్లు కట్టుకోవాలని అందరూ కూడా ఇక్కడ అమౌంట్ కట్టి లాటరీలో ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలలో ఇది పూర్తిగా ఒక 30% మాత్రమే పనులు జరిగాయి. తర్వాత అసలు కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఆ రోడ్లు వేసినవి కూడా చాలా నాసిరకంగా వేయడం జరిగింది. తర్వాత అన్న చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న ఈ లేఅవుట్ని విజిట్ చేస్తే చాలా ఘోరంగా ఉండింది. అప్పుడు అందరూ కూడా చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ అందరం ఆయన దగ్గర బాధపడి, సార్ పరిస్థితి ఇది ఈ విధంగా ఉంది, చాలా మంది కొన్నారు అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన దీన్ని ఆలోచించి 1 నెల టైం ఇవ్వండి, నేనంతా ఒక ప్రాసెస్లో దీన్ని మొదలుపెట్టి కంప్లీట్ చేపిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం ఈరోజు దీన్ని మళ్ళీ ఒక 14 కోట్లకి టెండర్లు పిలుచున్నారని ఇప్పుడే అన్న చెప్పడం జరిగింది. ఇంకా ఒక 4 కోట్లకి బ్యాలెన్స్ ఉంది, అది కూడా పిలుస్తామని అన్నారు. ఈ 6 నెలల్లో అన్న వచ్చిన తర్వాత ఇది శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గత గవర్నమెంట్లో అసలు మేము అవుతుంది, ఇది మేము ఇక్కడ ఇల్లు కడతారు అనే నమ్మకం పోయి వదిలేసి ఉన్నాము. ఆ విధంగా చెట్లు అయిన పెరుగున్నాయి. ఈ మధ్యన రీసెంట్గా కూడా చెట్లన్నీ ముళ్ళ చెట్లు అవన్నీ కూడా తీయించగలిగారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న మేము 6 నెలలు టైం తీసుకోండి సార్, మాకు కావాల్సిన విధంగా ఏర్పాటు చేసి మేము ఇల్లు కట్టుకుంటామంటే అన్న 3 నెలలకే నేను ఇస్తానంటున్నారు. అది ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉంది.